అండి, నమస్తే. నేను మీ రాధ. ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఇది శాంపుల్ ఇచ్చారనమాట మాయిశ్చరైజరు. చాలామంది అడుగుతున్నారు 30+కి 20+కి 30+కి 40+కి డిఫరెన్స్ ఏంటి స్కిన్లో అంటున్నారు. డీహైడ్రేట్ అవ్వకోకుండా వాటర్ తీసుకోండి. డైలీ 2 టైమ్స్ తీసుకోండి. వాటరు 2 లీటర్స్ తీసుకోండి. 2 గ్లాసులు మజ్జిగ తీసుకోండి. ఓకేనా. డీహైడ్రేట్ అవ్వకోకుండా చూసుకోవాలి. డీహైడ్రేట్ అంటే మన శరీరంలో వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. అప్పుడు మనకి పొడి పొడిగా అనిపించేసి ఏది రాసినా అబ్జర్వేషన్ అవ్వదు. ఓకేనా. 20+ వాళ్ళకి ఇలా క్రీమ్ రాయంగానే అబ్జర్వేషన్ అయిపోతుంది, అంటే ఇంకిపోతుంది లోపలికి, పెనిగ్రేట్ అయిపోతుంది. 30+ వాళ్ళకి కొంచెం జరుగుతుంది. ఇంకా 40+ వాళ్ళకైతే జరగదనమాట. ఇలా స్మూత్గా రాసుకోవాలి, ఇలా పట్టుకొని. 50+ వాళ్ళకంటే ఇంక చెప్పక్కర్లేదు. 50+ వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పార్లర్కి చాలా వచ్చేది వాళ్ళేనండి. వాళ్ళకున్న శ్రద్ధ మనకు కూడా లేదు. నేను 30+ కాబట్టి. ఓకే. కొబ్బరి నీళ్ళు తాగండి, వారంలో 3 రోజులు తాగండి. 2 పూట్ల మజ్జిగ తాగండి. 2 లీటర్లు వాటర్ కంపల్సరీ తగ్గకుండా తాగండి. బాగుంటుంది స్కిన్ గురించి చాలామంది అడిగారనమాట. 20 తర్వాత వాళ్ళకి, లేదంటే 15 తర్వాత వాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా అడిగారు. ఎవరికైనా మజ్జిగ తాగొచ్చు, వాటర్ తాగొచ్చు, కోకోనట్ వాటర్ తాగొచ్చు. అంతేనండి. ఇంకా కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు తగ్గిస్తే మంచిది. అసలు తాకపోతే ఇంకా మంచిది. ఓకేనా. మాయిశ్చరైజర్ అనేది అప్లై చేశానమాట మొత్తం అంతా. ఇంకెప్పుడు రెడీ అవ్వాలి, ఆఫీస్కి వచ్చాను కాబట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను మెసేజ్ చేయండి నాకు. ఓకే. థ్యాంక్ యూ.